హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో మైకేల్ అనే ఒక అంకుల్ ఉన్నాడు. పిల్లలు, ఈ అంకుల్కి ఒక పెద్ద బోట్ ఉంది. ఆ బోట్ చాలా పాతగా అయిపోయింది. ఎందుకో అంకుల్కి ఆ బోట్ని కొత్తగా చేసుకోవాలి అని అనుకున్నాడు. పిల్లలు, అందుకని వీరయ్య అనే ఒక అంకుల్ని పిలిచి, నేను పెయింట్ కొనుక్కొని వస్తాను, నువ్వు చక్కగా నా బోట్కి రెడ్ కలర్ పెయింట్ వేసి దాన్ని చాలా అందంగా తయారు చేయాలి అని చెప్పాడు. పిల్లలు, ఓకే అయ్యగారు అని వీరయ్య అంకుల్ ఆ రెడ్ కలర్ పెయింట్ తీసుకొని చక్కగా ఆ బోట్ని పెయింటింగ్ వేసి రెడ్ కలర్ బోట్గా మార్చేశాడు. పిల్లలు, ఎంత బ్యూటిఫుల్గా తయారైందో తెలుసా ఆ బోట్. అయితే ఈ బోట్కి రెడ్ కలర్ పెయింట్ వేస్తున్నప్పుడు కింద ఒక చిన్న హోల్ గమనించాడు వీరయ్య అంకుల్. అయితే అంకుల్ ఏం చేశాడంటే, అయ్యయ్యో ఇక్కడ ఒక హోల్ ఉంది, చూసుకోకుండా ఇలాగే ఈ బోట్ని తీసుకొని వెళ్ళిపోతే ఫిషింగ్కి ఆ బోట్లోకి వాటర్ అంతా వచ్చి ఈ బోట్ అంతా మునిగిపోతుంది, అందులో ఉన్న వాళ్ళు కూడా మునిగిపోతారు, అలా చాలా ప్రమాదం కదా, పాపం సార్ గారికి తెలియదు అనుకుంటా, ఎలాగైనా సరే ఈ బోట్లో ఉన్న ఈ హోల్ని నేను క్లోజ్ చేస్తానని చెప్పి వీరయ్య అంకుల్ ఆ హోల్ని రిపేర్ చేసి వేరే ఒకటి తెచ్చి దానికి అటాచ్ చేశాడు. పిల్లలు, అయితే వీరయ్య అంకుల్ ఆ విషయం వాళ్ళ సార్కి అస్సలు చెప్పలేదు. పెయింటింగ్ అంతా వేసేసాను, ఇప్పుడు చూసారా సార్ మీ బోట్ ఎంత బ్యూటిఫుల్గా రెడ్ కలర్లో ఉందో అని చెప్పేసరికి మైకేల్ అంకుల్ ఆ బోట్ని చూసి, సూపర్గా చేశావు వీరయ్య, బోట్కి పెయింటింగ్ వేసినందుకు అంకుల్ 2000 రూపీస్ ఇచ్చారు. పిల్లలు, ఇంకా వీరయ్య అంకుల్ ఇంటికి వెళ్ళిపోయారు. మైకేల్ అంకుల్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు మైకేల్ అంకుల్ వీరయ్య అంకుల్ వాళ్ళ ఇల్లు ఎత్తుక్కుంటూ వెళ్ళి వీరయ్య అంకుల్ని బయటికి పిలిచాడు. పిల్లలు, అయ్యగారు మీరు మా ఇంటికి వచ్చారా, చాలా థ్యాంక్స్ అయ్యగారు, చెప్పండి అయ్యగారు అని వీరయ్య అంకుల్ అడుగుతుంటే మైకేల్ అంకుల్ తన పాకెట్లో నుంచి 10,000 రూపీస్ చెక్ని తీసుకొచ్చి వీరయ్య అంకుల్ చేతిలో పెడుతున్నాడు. అయ్యగారు అదేంటి, నిన్ననే కదా అయ్యగారు పెయింట్ వేసినందుకు నాకు డబ్బులు ఇచ్చేశారు, మీరు నాకు ఇవ్వాల్సింది ఏమి లేదు అయ్యగారు. అమ్మో ఇన్ని డబ్బులే, నాకు అస్సలు వద్దయ్య గారు, అయినా నాకెందుకు తెచ్చిస్తున్నారు అయ్యగారు అని అంటుంటే అప్పుడు మైకేల్ అంకుల్ కళ్ళ నిండా నీళ్ళతో ఈ మాట చెప్పాడు. పిల్లలు, వీరయ్య నిన్న నేను పెయింటింగ్ ఏమని చెప్పాను కానీ ఆ బోటుకి చిన్న హోల్ ఉందన్న విషయం నీకు చెప్పడం మర్చిపోయాను. నువ్వు వేసిన పెయింటింగ్ ఆరిపోగానే మా పిల్లలు నిన్న సాయంత్రం ఫిషింగ్ చేయడానికి బోట్ తీసుకొని వెళ్ళిపోయారు వీరయ్య. నేనేమో నీకు ఈ హోల్ ఉందన్న విషయం చెప్పడం మర్చిపోయాను. మా పిల్లలకు కూడా ఈ విషయం తెలియదు. వాళ్ళు ఫిషింగ్కి వెళ్ళారన్న విషయం నాకు ఎప్పుడైతే తెలిసిందో నేను ఇంకా ఆ ఒడ్డు దగ్గరే ఉండి చాలా కంగారు పడుతున్నాను. ఆ బోటుకి కింద హోల్ ఉంది, పిల్లలు నీళ్ళల్లోకి వెళ్ళినప్పుడు ఆ వాటర్ లోపలికి వస్తే నా పిల్లలందరూ మునిగిపోతారు. అయ్యో ప్రవ్వా, ఇప్పుడు ఏం చేయాలి, యేసయ్య నాకు సహాయం చేయండి ఎంతో భారంగా నా పిల్లల కొరకు ప్రేయర్ చేస్తూ ఆ ఒడ్డులోనే ఉండిపోయాను వీరయ్య. కాసేపటికి నా పిల్లలు ఎంత సంతోషంగా వచ్చారో, వాళ్ళని చూడగానే నా ప్రాణం చాలా తెప్పరిల్లింది. అమ్మయ్య, నా పిల్లలు సేఫ్గా రీచ్ అయిపోయారు. ఆ హోల్ పరిస్థితి ఎలా ఉందో చూద్దామని అక్కడ వెతికేసరికి అసలు నాకు ఆ హోలే కనిపించలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఈ పని నువ్వే చేసావని. అందుకే వీరయ్య, నా పిల్లల ప్రాణాన్ని నువ్వు ఈరోజు కాపాడావు. నాకెందుకులే పెయింట్ మాత్రమే వేయమన్నాడని పెయింట్ మాత్రమే వేసేసి మిగిలిన పని వదిలేసి ఉంటే ఈరోజు నా పిల్లలు నాకు దక్కేవారు కాదు వీరయ్య. నేను నీకు ఇంకా చాలా పెద్ద గిఫ్టే ఇవ్వాలి కానీ ఇవే ఉన్నాయి నా దగ్గర, అందుకని నా దగ్గర ఉన్నవన్నీ నీకు విలువైన కానుకగా ఇస్తున్నాను అని చెప్తుంటే వీరయ్య అంకుల్ అంటున్నాడు, ఊరుకోండి అయ్య గారు, అదో పెద్ద విషయమా, ఏదో పెద్ద సాధించినట్టు చెప్తున్నారు మీరు అని అన్నాడు. పిల్లలు, మైకేల్ అంకుల్ అంటున్నాడు, నువ్వు చేసింది చాలా చిన్నదైనా అది నాకు చాలా పెద్ద సహాయం వీరయ్య. నా పిల్లల ప్రాణాన్ని ఆ చిన్న సహాయం దక్కించింది. నీ మేలు నా జీవితంలో మర్చిపోలేను వీరయ్య. థ్యాంక్ యూ వీరయ్య అని ఆ 10,000 చెక్ వీరయ్య అంకుల్ చేతిలో పెట్టి సంతోషంగా ఇంటికి వచ్చాడు. పిల్లలు, మైకేల్ అంకుల్, నిజమే పిల్లలు, కొన్నిసార్లు మనం చాలా చిన్న హెల్పే చేస్తున్నాం అని అనుకుంటాం కానీ ఆ హెల్ప్ వల్ల చాలామంది ప్రాణాలు కాపాడబడతాయి. వీరయ్య అంకుల్ చేసిన ఆ చిన్న సహాయం వల్ల మరి మైకేల్ అంకుల్ వాళ్ళ పిల్లలందరి ప్రాణాలు దక్కాయి కదా. అందుకే పిల్లలు, మనం కూడా హెల్ప్ చేసేటప్పుడు ఇందులో ఏముంది, చేస్తే ఎంత చేయకపోతే ఎంత,
అని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు పిల్లలు. ఎందుకంటే మనం అలా చిన్న చిన్న హెల్ప్స్ చేయడం వల్ల కొంతమంది లైఫ్స్కి అది గ్రేట్ బ్లెస్సింగ్గా మారవచ్చు. అందుకనే ఇతరులకు హెల్ప్ చేసే అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు పిల్లలు. ఓకేనా? మైకేల్ అంకుల్ లైఫ్లో వీరయ్య అంకుల్ చాలా పెద్ద హెల్పే చేశాడు కదా. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ప్రవక్త ఉన్నాడు పిల్లలు. అతని పేరు ఇర్మియా. ఇర్మియా అంకుల్ దేవుడు ఏర్పరచుకున్న ఒక గొప్ప ప్రవక్త. ఇర్మియా అంకుల్ దేవుని మాటలు తీసుకొని ప్రజలకు అందించేవాడు. ప్రజల గురించి ప్రభుకు చెప్తుండేవాడు. మధ్యలో ఒక మీడియేటర్ లాగా దేవుని నుండి ప్రజలకు, ప్రజల నుండి దేవునికి మాటలు అందిస్తూ ఉండేవాడు పిల్లలు ఇర్మియా అంకుల్. అయితే ఎంతమందికి దేవుని గురించి చెప్పినా ఇశ్రాయేలు ప్రజలు ఇర్మియా అంకుల్ని చాలా నెగ్లెక్ట్ చేస్తూ కేర్లెస్గా బిహేవ్ చేస్తుండేవాళ్ళు. అసలు నువ్వు ఎప్పుడు మాకు మంచి మాటలు చెప్పవు, నువ్వు ఎప్పుడు నెగిటివ్గానే మాట్లాడతావు, నీ మాటలు మేము అసలు పట్టించుకోము, నీ దగ్గర ఏ మంచి మాట ఉండదా అని ప్రతి ఒక్కళ్ళు ఇర్మియా అంకుల్ని తిడుతూ ఉండేవాళ్ళు పిల్లలు. అందరికీ ఇర్మియా అంకుల్ అంటే కోపం. కానీ ఇర్మియా అంకుల్ ఏం చేస్తాడు? దేవుడు చెప్పమన్న మాటలే ఇర్మియా అంకుల్ చెప్తున్నాడు. అయితే ఒకరోజు రాజైన సిద్కియా ఇర్మియా అంకుల్ని పిలిచాడు పిల్లలు. ఇర్మియా, దేవుడు ఏం చెప్తున్నాడు, మనల్ని ఏం చేయమంటున్నాడు అని అడిగాడు పిల్లలు. అప్పుడు ఇర్మియా అంకుల్ అంటాడు, రాజా, మనందరినీ దేవుడు బబులోనుకు వెళ్ళిపోమని చెప్తున్నాడు. ఎవరైతే బబులోను రాజు దగ్గరకు వెళ్ళిపోతారో వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని దక్కించుకున్నట్లే. ఎవరైనా మొండిగా నేను ఇక్కడే ఉంటానని డిసైడ్ అయ్యారో వాళ్ళందరినీ చంపేస్తారు, లేకపోతే వాళ్ళకి డిసీజెస్ వస్తాయి, లేకపోతే కరువులో చాలా ఇబ్బందులు పడతారు. ఇవన్నీ మనకెందుకు రాజా? దేవుడు చెప్పినట్లుగా బబులోను రాజు దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోతే అందరూ సేఫ్గా ఉంటారని దేవుడు చెప్తున్నాడు అని చెప్పాడు పిల్లలు. నిజమే, ఇశ్రాయేల్ ప్రజలు దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు దేవుడు తన ప్రజలను కొన్ని రకాలుగా డిసిప్లైన్ చేసేవాడు పిల్లలు. మీరు కూడా ఎప్పుడైనా అబద్ధం ఆడారని మమ్మీకి తెలిసిందనుకోండి, కొంతమంది మమ్మీలు అయితే బెల్ట్ తీసుకొని వస్తున్నాను ఆగరా నీ సంగతి చెప్తానంటారు. కొంతమంది మమ్మీలు అయితే అట్ల పుల్ల పట్టుకొస్తున్నాను ఉండరా అంటారు. కొంతమంది మమ్మీస్ అయితే చీపురు కట్ట పట్టుకొని నీ సంగతి చెప్తాను ఆగురా అని అంటారు కదా. ఎలాగైనా సరే మనల్ని డిసిప్లిన్ చేయాలని మన పేరెంట్స్ కొన్ని వస్తువులను ఉపయోగించి మనకు భయం చెప్తా ఉంటారు. అలాగే దేవుడు కూడా తన ప్రజలైన ఇశ్రాయేలీలను డిసిప్లైన్ చేయడానికి కొన్నిసార్లు కరువు పంపించేవాడు, కొన్నిసార్లు ఎనిమీస్ని పంపించేవాడు, కొన్నిసార్లు దేవుడు వర్షాన్ని ఆపేసేవాడు. ఇలాగా దేవుడు తన ప్రజలను డిసిప్లైన్ చేయడానికి కొన్ని సిట్యువేషన్స్ గుండా అనుమతిస్తుండేవాడు. అదే క్రమంలో ఇశ్రాయేలు ప్రజలను బబులోనుకు మీరు వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోతే మీరు సేఫ్గా ఉంటారు, ఇక్కడ గనక ఉంటే మీరు ఇబ్బందులు పడతారని ఎన్నోసార్లు ఇర్మియా ద్వారా చెప్పడానికి ట్రై చేస్తుంటే ఇర్మియా అంకుల్ చెప్పిన మాటలు ఎవ్వరూ వినలేదు. అయితే సిద్కియా రాజు ఈసారి దేవుడు ఏం చెప్తాడో విందామని పిలిపిస్తే ఇర్మియా అంకుల్ ఏమంటున్నాడంటే, ఇట్ ఈస్ బెటర్ టు గో అండ్ సరెండర్ టు బబులోన్. బబులోను రాజు దగ్గర మనం సరెండర్ అయిపోతే మంచిది అని చెప్పేసరికి నలుగురు అంకుల్స్కి ఎంత కోపం వచ్చేసిందో తెలుసా. వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, ఈ ఇర్మియా అన్నీ మనకు బ్యాడ్ న్యూసే చెప్తాడు, ఈయన ఎప్పుడు మనకి గుడ్ న్యూస్ చెప్పడు అని చెప్పి చాలా కోపంగా ఇర్మియాని ఏదో ఒకటి చెయ్యాలి రాజా మనము అని చెప్పేసరికి రాజైన సిద్కి అంటాడు, ఓకే మీకేం చేయాలనిపిస్తుందో అది చెయ్యండి అని అంటే పిల్లలు అప్పుడు వాళ్ళు ఇర్మియా అంకుల్ని తీసుకొని ఒక బురద గుంటలో పడేస్తారు పిల్లలు. బురద గుంటలో ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా పిల్లలు. ఇర్మియా అంకుల్ బురద గుంటలో దిగబడిపోయాడు. అక్కడ చాలా బురద ఉంది, చాలా వాసన వస్తుంది, మంచిగా తిరగడానికి లేదు, వాటర్ లేవు, తిండి లేదు, ఏమి లేదు. ఆ బురదలో అలా స్టక్ అయిపోయి ఉన్నాడు పిల్లలు. చాలా బాధపడుతున్నాడు. నేను చేసిన పనేంటి, నేనేమన్నా తప్పు చేశానా? దేవుడే కదా చెప్పమన్నాడు, దేవుని మాటలే కదా నేను చెప్పాను, ఏంటి వీళ్ళకు దేవుని మాటలు నచ్చట్లేదు అని చాలా బాధపడుతూ ఒక్కడే ఆ బురద గుంటలో బాధపడుతున్నాడు పిల్లలు. మనల్ని ఒక చోటుకి తీసుకెళ్ళిపోయి డోర్లు వేసేసారనుకోండి, ఎంత బాధ అనిపిస్తుందో కదా. నన్ను అందరూ వదిలేశారు, నాతో ఎవ్వరు లేరు, నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టలేదు, అయినా కూడా ఎందుకో నన్ను ఇంత బాధ పెడుతున్నారని చాలామంది ఒంటరిగా ఉంటే ఎంత బాధ అనిపిస్తుందో కదా మనకి. పిల్లలు ఇర్మియా అంకుల్ని ఒంటరిగా ఉంచడమే కాదు, బురద గుంటలో పడేస్తే
అంకుల్ ఎటు తిరిగినా కూడా అంతా బురదే, చాలా ఇబ్బందిగా ఉంది, అస్సలు బయటికి రావడానికి లేదు, దాహం వేస్తుంటే నీళ్ళు కూడా ఎవరు ఇవ్వలేదు, అందులోనే పడి బాధపడుతూ ఉన్నాడు పిల్లలు, సాడ్గా ఉన్నాడు పిల్లలు ఇర్మియా అంకుల్ ఆ గుంటలో. అయితే ఈ విషయం ఎబెద్మెలెకు అనే ఒక అంకుల్కి తెలిసింది పిల్లలు. వెంటనే ఆయన ఆలోచన చేశాడు, అయ్యో ఇర్మియా ప్రవక్తని బురద గుంటలో వేశారా, ఒకవేళ ఆయన అందులోనే ఉంటే ఆకలేసినప్పుడు ఫుడ్ లేక, దాహం వేస్తే మంచినీళ్ళు లేక అలాగే బురద గుంటలో పడి చచ్చిపోతాడేమో, నేను ఏదో ఒకటి చేసి ఇర్మియా అంకుల్కి హెల్ప్ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు పిల్లలు. ఇప్పుడు నేను ఏదైనా హెల్ప్ చేయాలంటే రాజు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. రాజు దగ్గరికి వెళ్దామా అంటే అసలు రాజే కదా ఇర్మియా అంకుల్ని బురద గుంటలో పడేసింది, ఇప్పుడు నేను వెళ్ళి రాజా ఇర్మియా అంకుల్ని బయటకు తీసుకురండి అంటే ఒకవేళ ఆయన కోపం వచ్చిందనుకో, అసలు ఈయన కూడా బురద గుంటలో పడేండ్రా అని అంటే అమ్మో ఏం చేయాలి అని బాగా ఆలోచించాడు పిల్లలు. కానీ ఇర్మియా అంకుల్ గుంటలో ఉన్నాడని తెలిసి అస్సలు తట్టుకోలేకపోయాడు పిల్లలు. అతని హృదయంలో ఎలాగైనా సరే ఇర్మియా అంకుల్ని బయటికి తీసుకురావాలని అనిపించింది. అందుకే మనసులో ఎంత భయం ఉన్నా సరే ఎబెద్మెలెకు అంకుల్ ధైర్యం తెచ్చుకొని మెల్లగా రాజు దగ్గరికి వెళ్ళాడు పిల్లలు. రాజు ఎబెద్మెలెకు అంకుల్ని చూసి ఏంటి బాబు చెప్పు అని అంటుంటే, రాజా మీకు ఒక విషయం చెప్పాలి రాజా. చెప్పు ఏంటి అని అంటుంటే, రాజా మరి మీరేమి అనుకోకండి, మరి మన దేశంలో ప్రవక్త అయిన ఇర్మియాని బురద గుంటలో పడేశారు కదా, ఇర్మియా గారిని బురద గుంటలోనే వదిలేస్తే వాటర్ లేక ఫుడ్ లేక ఆ గుంటలోనే అలాగే పడి చచ్చిపోయే ప్రమాదం ఉంది రాజా, మీరేమన్నా నాకు పర్మిషన్ ఇస్తే ఆయన్ని బయటికి తీసుకొస్తాను రాజా అని మెల్లగా అడిగాడు పిల్లలు. మరి నిజంగా దేవుడు ఎంత గొప్ప సహాయం చేశాడంటే, ఇందాక రాజేమో తీసుకెళ్ళి ఆయన్ని బురద గుంటలో పడేయండి అని చెప్పాడు, ఇప్పుడు అదే రాజు అంటున్నాడు ఎబెద్మెలెకు నీకు హెల్ప్ చేయడానికి 30 మందిని తీసుకొని వెళ్ళి ఇర్మియాని ఆ బురద గుంటలో నుంచి బయటకు తీసుకురా అని చెప్పాడు పిల్లలు. ఓకే రాజా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఎంతో సంతోషంగా ఎబెద్మెలెకు అనే అంకుల్ ఇర్మియా అంకుల్ని సేవ్ చేయడానికి మెల్లగా వెళ్ళాడు పిల్లలు. ఆ గుంట దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తే ఇర్మియా అంకుల్ చాలా సాడ్గా ఉన్నాడు పిల్లలు. ఆ గుంటలోనే అలాగే కూరుకుపోయి బురదలో ఉన్నాడు పిల్లలు. ఇర్మియా అంకుల్ని బయటికి తీసుకురావడానికి హెల్ప్గా ఎబెద్మెలెకు అంకుల్ కొన్ని పాత బట్టలు తీసుకొని ఒకదానితో ఒకటి కట్టి కొన్ని తాళ్ళ సహాయంతో ఎబెద్మెలెకు అంకుల్ బురద గుంట దగ్గరికి వెళ్ళి ఆ పైనుంచి పిలుస్తున్నాడు, ఇర్మియా గారు నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను, నేను మీకు ఈ తాడు కిందికి వేస్తున్నాను, నేను పంపిస్తున్న ఈ తాడుని గట్టిగా పట్టుకోండి, మిమ్మల్ని సేఫ్గా బయటికి తీసుకొస్తాను ఇర్మియా గారు అని చెప్పాడు పిల్లలు. నిజంగా ఇర్మియా అంకుల్ చాలా బాధతో ఆకలితో దాహంతో అలా బురద గుంటలో పడి ఉన్నప్పుడు ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తే బాగుండు, నన్ను ఎవరైనా బయటికి తీసుకొస్తే బాగుండని ఎంత ఆశతో వెయిట్ చేసి ఉండొచ్చా కదా. నిజంగా అంకుల్ ఎదురు చూస్తున్నట్లుగానే దేవుడు ఒక మంచి హెల్ప్ని ఇర్మియా అంకుల్కు పంపించి ఎబెద్మెలెకు అంకుల్ ద్వారా ఇర్మియా అంకుల్ని గుంటలో నుండి బయటికి తీసుకొచ్చాడు పిల్లలు. వావ్ ఎంత గ్రేటో కదా. నిజమే పిల్లలు, కష్టాల్లో ఉన్నవారికి దుఃఖంలో ఉన్నవారికి అవసరతల్లో ఉన్నవారికి హెల్ప్ చేయడానికి దేవుడు మనకి కూడా బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఇస్తున్నప్పుడు వాటిని మనం బెస్ట్గా ఉపయోగించుకునే వారిగా ఉండాలి పిల్లలు. ఇందాక మనం చూసాం కదా, నన్ను పెయింటింగే చేయమన్నారు కాబట్టి ఈ బోట్కి నేను పెయింటే వేస్తాను, ఇంకేమీ చూడను, నాకు వేరే పనితో ఏ సంబంధం లేదు అని వీరయ్య అంకుల్ అనుకొని ఉంటే మైకిల్ అంకుల్ వాళ్ళ పిల్లలందరూ ఆ బోటుతో పాటు మునిగి చచ్చిపోయేవాళ్ళు. కానీ ఎవరికో ఏదో ఒక రీతిగా హెల్ప్ చేద్దాం, ఏమైందిలే దీనికి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు అని అనుకుని ఆ చిన్న హోల్ని పూడ్చడానికి అంకుల్ చేసిన హెల్ప్ వల్ల బోట్ అంతటికి పెయింట్ వేస్తే వచ్చిన డబ్బుల కంటే ఆ చిన్న హోల్ పూడ్చడానికి చేసిన ఆ చిన్న హెల్ప్ వల్ల అంతకంటే చాలా ఎక్కువ అమౌంట్ గిఫ్ట్గా పొందుకున్నాడు. నిజమే పిల్లలు, మనం చేస్తున్న హెల్ప్ చాలా చిన్నదైనా దేవుని నుండి మనకు వచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి. అందుకే ఎవరికైనా సహాయం చేసే అవకాశం దేవుడు మనకిస్తే తప్పకుండా వాటిని మనం ఉపయోగించుకుందాం. ఇంట్లో మన ఫ్యామిలీలో మమ్మీ డాడీకి హెల్ప్ చేసే విషయంలో, అమ్మమ్మ నాన్నమ్మ
అమ్మమ్మ తాతయ్యలకు హెల్ప్ చేసే విషయంలో, చర్చిలో నీ చిన్ని చేతులతో దేవుని మందిరంలో పరిచర్య చేసే విషయంలో, దారిలో నీకెవరన్నా కనిపిస్తే కష్టంలో ఉంటే నీవు చేయగలిగిన సహాయమే ఇతరులకు చేయడం వల్ల దేవుడు నీకు గ్రేట్ బ్లెస్సింగ్స్ ఇస్తాడు. మరి ఈ రోజు నుండి ఇతరులకు హెల్ప్ చేసే ఏ అవకాశాన్ని కూడా మిస్ చేసుకోకుండా సహాయం చేస్తారు కదూ. రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఇతరులకు హెల్ప్ చేయడం ఎంత అవసరమో ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మేము చేసే చిన్న చిన్న సహాయాలే గ్రేట్ బ్లెస్సింగ్స్ మాకు ఇస్తాయని ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకే వందనాలు. ఎబెద్మెలకు అంకుల్ ఎలా హెల్ప్ చేశాడో, అలాగే వీరయ్య అంకుల్ మైకుల్ అంకుల్కి ఎలా హెల్ప్ చేశాడో, మేము కూడా ఇతరులకు హెల్ప్ చేసే మనస్సు మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కిడ్స్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని స్పెషల్గా దీవించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 3:27, ప్రావర్బ్స్ 3:27. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకుము. మరోసారి నేర్చుకుందామా? ప్రావర్బ్స్ 3:27, సామెతలు 3:27. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. సామెతలు 3:27. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. మైకేల్ అంకుల్ కృతజ్ఞతతో వీరయ్య అంకుల్కు ఏమని చెప్పాడు? వీరయ్య అంకుల్ మైకేల్ అంకుల్కు చేసిన గ్రేట్ హెల్ప్ ఏంటి? ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్తే సేఫ్గా ఉంటారని చెప్పారు? ఇర్మియా ప్రవక్త మీద కోపంతో అతనిని ఎక్కడ పడేశారు? ఇర్మియా ప్రవక్తకు హెల్ప్ చేయడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.